అందరికీ నమస్కారం. యువ వికాసం పథకం కావాలని మన రాష్ట్రంలో 16 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రభుత్వం 5 లక్షల మందికే ఇస్తాంది. మరి ఎవరికి వస్తది? మీరు అర్హులేనా? మీకు కావాలంటే కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలి? మహాలక్ష్మి పథకం నెలకి 2,500 ఆర్థిక సహాయం ఎవరికి అర్హులు? ఎవరికొస్తుంది? అసలు మీరు దరఖాస్తు చేసినప్పుడు ఆప్షన్ పెట్టారా? మీరు కావాలన్న ఆప్షన్ కరెక్ట్‌గానే నమోదు అయ్యిందని మీరు చూసుకున్నారా? ఎందుకంటే గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహాలక్ష్మి 500కి గ్యాస్ కావాలని దరఖాస్తు చేసుకున్నా కూడా వారికి మీరు అప్లై చేయలేదని ఉందని లక్షల కుటుంబాలకి రావడం లేదు. మరి మీదే ఆన్‌లైన్‌లో కరెక్ట్‌గా నమోదు అయ్యిందా లేదా అని ఎలా చూసుకోవాలి? మీకు రావాలంటే ఏం చేయాలి? కలెక్టర్ గారికి ఎలా దరఖాస్తు చేయాలి? గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహాలక్ష్మి 500 గ్యాస్ ఎంతోమందికి వస్తలేదు కదా! రావాలంటే ఏం చేయాలి? వాటికి ఎలా దరఖాస్తు చేయాలి? సుమారు 6 సంవత్సరాల నుండి ఆసరా పెన్షను ఎందుకు వస్తలేదు? రావాలంటే ఏం చేయాలి? దానికి ఎలా దరఖాస్తు చేయాలి? ఉచిత డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఎవరికి వస్తది? మీకు ఖాళీ స్థలం ఇల్లు లేదా? మరి మీకు రావాలంటే ఏం చేయాలి? దానికి ఎలా దరఖాస్తు చేయాలి? ఇందిరమ్మ ఇల్లు లంచాలు లేకుండా ప్రభుత్వం చెప్పినట్టు 20 లక్షల కుటుంబాలకి, అంటే 4, 5 సంవత్సరాల్లో 20 లక్షల కుటుంబాలకు ఇస్తారన్నారు. మరి అందరికీ ఇవ్వాలంటే ఏం చేయాలి? అందులో మీరు ఉన్నారా? ఇవి ఎలా చూసుకోవాలి? ఎలా దాన్ని దరఖాస్తు చేయాలి? ఉచిత బస్ పథకం అసలు ఉంటదా? పోతదా? ఇలా ప్రతి పథకం గురించి వీడియో చేయడం జరుగుతుంది. మేము కష్టపడేది మీకోసమే. ఆలోచించండి. మీకు రావడం వల్ల మాకు ఏమి రాదు. కానీ అర్హులైన ప్రతి పేద మధ్య కుటుంబాలకి ప్రభుత్వ పథకాలు, ఆర్థిక లబ్ధి అందాలనేదే మా ప్రయత్నం, మా లక్ష్యం. ఇదంతా ఏదో వైరల్ కావాలని వ్యూస్ కోసము ఫేక్‌గా చెప్తున్నాడు కావచ్చు అని కూడా అనుకోవచ్చు. పక్కన నేను చూపిస్తున్నాను. చూడండి. అవినీతి నిర్మూలనకి నూతన ఆన్‌లైన్ పద్ధతిలో అసలు లంచాలు అడిగే అవకాశం లేకుండా, సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు లంచాలు ఇచ్చే అవకాశం లేకుండా, ప్రభుత్వ సర్వీసులు, పథకాల్లో అవినీతి లేకుండా సులభంగా అందుటకు, మున్సిపల్ సేవలను సులభంగా ప్రజలకు అందేలా మరియు మున్సిపల్ ఆదాయం పెంచే మార్గాలు, ముఖ్యంగా అవినీతి నిధుల దుర్వినియోగం నిర్మూలించుటకు మన తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉండడానికి రెండోసారి నేను ప్రయత్నిస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా నేను పంపాను. సీఎంఓలో, చీఫ్ సెక్రటరీ ఆఫీస్‌లో, ఎంఏయూడీ డిపార్ట్మెంట్‌లో, సీడీఎంఏలో, ఆఖరి ఏసీబీకి కూడా పంపాను. అసలు ఏంటి? అసలు నేనంతా లాస్ట్ చెప్తున్నాను. నేనేమేమి పంపానో ప్రతి దాని గురించి బ్రీఫ్‌గా చెప్తున్నాను. ప్రతి దాని గురించి డీటెయిల్ వీడియో చేస్తాను. నేను ఒక్కడిని ఏది చేయలేను. వ్యవస్థ మారడానికి ఒక్కడి వల్ల కాదని కూడా తెలుసు. కాబట్టి నాకు ఈ వ్యవస్థ మారడానికి మీ అందరి సపోర్ట్ కావాలని, మీ సలహాలు, సూచనలు కావాలని ఈ కామన్ సిటిజన్ సర్వీస్ సెంటర్ అండ్ ఐ వర్క్ ఫర్ డెవలప్డ్ ఇండియా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. రెండోసారి అసలు నేను ఫస్ట్ ఎందుకు పంపాను అనే దానికి డీటెయిల్‌గా రీజన్‌తో సహా ఇలా పంపడం జరిగింది. ఫస్ట్ నేను అంత డీటెయిల్‌గా ఎందుకు పంపాను, ఎలా అవినీతి జరుగుతుంది, ఎలా పథకాల్లో అవినీతి జరుగుతుంది, వాటిని ఎట్లా ఇలా మార్చాలని చెప్పేసి డీటెయిల్‌గా ఇప్పుడు పంపాను. సో, ఇలా జీవిత గౌరవమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కరించడం విషయం. తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన, ప్రజావాధక పాలన, మహాలక్ష్మి, గృహజ్యోతి పథక సమస్యలు, అభ్యాసం 6 గంటలు, ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ పథకాల్లో అవినీతి నిర్మూలన, ప్రభుత్వ కార్యాలయంలో మార్పుల గురించి సందర్భం యొక్క దరఖాస్తు 29/7/2024, అంటే 1 ఇయర్ తర్వాత మళ్ళీ చేశాను. సో, ఇలా నేను పై సందర్భం ద్వారా ప్రజల సేవలు అందించుటకు, ప్రజల ఇబ్బందులు, అవినీతి తగ్గించుటకు, కింది స్థాయిలో జరుగుతున్న వాటి గురించి, అంశాల గురించి పలు మార్పుల నివేదిక, గవర్నమెంట్ పనులను, ఆలోచనల్ని సీఎంఓ, సీఎస్, ఎంయూడీ ఆఫీస్‌లో ఇచ్చాను. కానీ ఇప్పటివరకు తిరిగి నాకు ఎలాంటి సమాచారం రాలేదు. సో, ఒకటి ప్రజాపాలన, ప్రజావాధక పాలన, మహాలక్ష్మి మరియు గృహజ్యోతి, అభయసం, 6 గంటలు, మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రజాపాలన యాప్, ప్రభుత్వ మున్సిపల్ ద్వారా నూతన మార్గాలు, రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు, ఇలా సుమారు 100 పాయింట్లతో కలిపి ఒక లెటర్ ఇచ్చాను. కానీ కొన్నైనా పరిశ్రమ తీసుకుంటాను అనుకున్నాను. కానీ సంబంధిత సెక్షన్ క్లర్క్ అధికారి వాటి పక్కకు పెట్టి ఉన్నారు. కింది స్థాయిలో ఎలాంటి మార్పులు లేక ప్రజల ఇబ్బందులు, అవినీతి మారలేదు. అందుకే మళ్ళీ ప్రతి విషయం గురించి వివరంగా తమరికి సమర్పిస్తున్నానని చెప్పేసి పెట్టాను. సో, ఇది ప్రజాపాలన, ప్రజావాధక పాలన. ఇదంతా ప్రజలకు సులభంగా ఎట్లా అన్ని సేవలు, ప్రభుత్వ సేవలు, సర్వీసులు, పథకాల గురించి పంపడం జరిగింది. సో, నేను నా టాపిక్ గురించి డీటెయిల్‌గా వీడియో చేశాను. నెక్స్ట్ మహాలక్ష్మి, గృహజ్యోతి సమస్యలు, ప్రజల సమస్యలు, పలు మార్పులు, ప్రజల ఇబ్బందులు ఎలా ఉన్నాయి, అందులో ఎలా ఇబ్బంది పడుతున్నారు, పథకాలు రాక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఇట్లా పెట్టేసి దానికి ఇలా మార్పులు చేయడం వల్ల కూడా ప్రజలు ఇబ్బంది తగ్గుతాయని కూడా తయారు చేశాను. నెక్స్ట్
ప్రభుత్వ ఆదాయానికి మున్సిపల్ ద్వారా ప్రకారం నాకు కొన్ని ఆలోచనల ద్వారా మున్సిపాలిటీల ద్వారా గవర్నమెంట్కి కొంచెం ఇన్కమ్ పెరుగుతుందని కొన్ని ఆలోచన ఉంది. సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ విధానంలో అవినీతి నిర్మూలన. ఎందుకంటే నేను చూసిన వాటిల్లో ఎక్కువ అవినీతి జరిగేది రిజిస్ట్రేషన్లో, కాబట్టి రిజిస్ట్రేషన్ గురించి డీటెయిల్గా ఇన్ని పాయింట్స్తో దాంట్లో జీరో కరప్షన్ ఎట్లా జరగాలి అనే దాని గురించి పంపాను. సో ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ స్లాట్ బుకింగ్ తీసుకొచ్చింది కానీ అయినా కూడా కరప్షన్ అనేది అవుతలేదు. సో అందుకే ఇట్లా పంపాను. నెక్స్ట్ అభ్యాసం 6 గ్యారంటీలు. ప్రభుత్వం చెప్పే 6 గ్యారంటీల్లో అవినీతి జరగకుండా ఎట్లా ఉండాలి, అన్ని స్కీములలో ఎలా మనకు 6 గ్యారంటీలలో మహాలక్ష్మి, గృహజ్యోతి, తర్వాత మహాలక్ష్మి 2500 ఆర్థిక సాయం, సో ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు, ఇలా పథకాలల్లో ఎట్లా అవినీతి జరగకుండా ఉండాలి, ప్రజలకు సులభంగా ఎలా పథకాలు అందుతాయనే గురించి నాకు వచ్చిన ఆలోచన పంపజేయండి. సో ఉచిత బస్సు ప్రయాణం, మహిళల సమస్యలు, పలు మార్పులు, అందరూ ఎంత ఇబ్బందులు, పబ్లిక్ పెరగడం వల్ల జర్నీలో చాలా ఇబ్బంది పడుతుంది. దాని గురించి డీటెయిల్గా చేశాను ఇదంతా. సో దీని గురించి నేను వేరే వీడియోలు చెప్పాను, మళ్ళీ నేను డీటెయిల్ వీడియో మళ్ళీ చేస్తాను. సో దాదాపు 11 పాయింట్లతోని పంపాను. ప్రజాపాలన యాప్ అని కొత్తగా పెట్టి 4-5 యాప్లు కాకుండా ఒకటే యాప్ ద్వారా అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్టు ఒక యాప్ ద్వారా పెట్టడం అని చెప్పేసి చేశాను. సో ఇలా ఏ డిపార్ట్మెంట్లో ఎట్లా కరప్షన్ జరుగుతుంది, ఎన్నిట్లలో కరప్షన్ జరుగుతుంది, వాటిని ఎట్లా మార్చచ్చు. సో ఇట్లా ప్రతి శాఖలో రోజు వేల మంది ఉద్యోగుల అధికారులు లంచాలు తీసుకుంటే ఒక్క శాఖలో ఒక్క చోట ఏసీబీ ట్రాప్ అవుతున్నారు, మిగతా చోట ఆ పనికి అలాగే లంచాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఏసీబీ ట్రాప్ అయిన స్థానంలో వచ్చిన ఉద్యోగి కూడా తర్వాత వారం నుండి ఇంకా జాగ్రత్తగా లంచాలు తీసుకుంటున్నారు. రెండోసారి ఏసీబీ ట్రాప్ అయిన వారు కూడా ఉన్నారని పంపాను. సో ఈ అవినీతి నిర్మూలనకు నూతన ఆన్లైన్ పద్ధతిలో అసలు లంచాలు అడిగే అవకాశమే లేకుండా, సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు లంచాలు ఇచ్చే అవకాశం లేకుండా చేయుటకు, ప్రభుత్వ సర్వీసులో పథకాల అవినీతి నిధుల దుర్వినియోగం జరగకుండా ఉండటకై వాటిని పరిశీలించి నాకు అవకాశం ఇస్తే ఏసీబీ డిపార్ట్మెంట్తో పనిచేసి వ్యవస్థను మార్చడంలో పలు మార్పులు చేయుటకు గౌరవ ముఖ్యమంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళగానే గౌరవ ప్రధాన కార్యదర్శికి, గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యదర్శి, ఎంఏయుడి సెక్రటరీ, సో డైరెక్టర్ అవినీతి నిర్మూలన సంస్థ, గౌరవ ఇంటెలిజెన్స్ డీజీ, సో ఇలా కోరినని పంపాను. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఎదుగుటకు పనిచేయటకు నాకు ఆసక్తి ఉంది, కాబట్టి నన్ను సీఎంఓ కార్యాలయం లేదా ప్రభుత్వ కార్యాలయానికి బదిలీ చేయగలరని కూడా పంపాను. సో ఇలా ప్రతి వాళ్ళకి సీఎంఓలో, చీఫ్ సెక్రటరీకి, ఏసీబీకి, ఎంఏయుడికి ఈ కాపీస్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఇదో డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ. నేను ఇంతకుముందు పంపిన వాటిలలో అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఎన్ని లెటర్స్ పంపాను కాబట్టి వాటిని కూడా నేను సీఎంఓ సిఎస్లో ఈమెయిల్ ఐడికి పంపాను, కొన్ని పోస్ట్ కూడా చేశాను. వాటిని కూడా పరిశీలించగలరని చెప్పేసి పెట్టేసి, నాకు కూడా మళ్ళీ ఇట్లా ఇంట్రెస్ట్ ఉంది, తెలంగాణ రైజింగ్ ఆఫ్ తెలంగాణ నెంబర్ 1 అవ్వడానికి నేను పనిచేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది, కాబట్టి సీఎంఓకి లేదా చీఫ్ సెక్రటరీ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ గురించి అని ఇది ఒక లెటర్. నెక్స్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. మా యొక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఎట్లా జరుగుతుంది, మున్సిపల్లో కార్పొరేషన్లో గల 6 విభాగాల్లో ప్రజల ఇబ్బందులు, అవినీతి, మున్సిపల్ దుర్వినియోగం నిర్మూలన, మున్సిపల్ ఆదాయం పెరగడం, పలు మార్పుల గురించి అని చెప్పేసి ఇలా చేయడం జరిగింది. సో ఫస్ట్ రెవెన్యూ విభాగం, అందులో అవినీతి ఎట్లా ఉంది, దాని నిధుల దుర్వినియోగం ఎట్లా అవుతుంది, దాన్ని ఎట్లా నిర్మూలించవచ్చు అని ఇదంతా రెవెన్యూ విభాగం గురించి ఇవన్నీ పాయింట్స్ తయారు చేశాను. నెక్స్ట్ ఇంజనీరింగ్ విభాగము, హరితహారం. సో ఇందులో అవినీతి ఎలా జరుగుతుంది, దాన్ని ఎలా నిర్మూలించవచ్చు. నెక్స్ట్ హరితహారం నిధుల నిర్మూలన ఎలా చేయవచ్చు. శానిటేషన్లో అవినీతి ఎలా జరుగుతుంది, నిధుల దుర్వినియోగ నిర్మూలన ఎలా చేయొచ్చు. నెక్స్ట్ టౌన్ ప్లానింగ్లో ఎలా చేయొచ్చు, నిధుల దుర్వినియోగ అవినీతిని ఎట్లా నిర్మించవచ్చు. అకౌంట్స్ విభాగంలో అవినీతి నిధుల దుర్వినియోగం నిర్మూలించవచ్చు. సిబ్బంది వివరాలు, డ్యూటీస్లో కొన్ని మార్పులు ఎట్లా చేయాలని చెప్పేసి ఇది ఒకటి పెట్టాను. ఒక కొత్తగా డిఆర్ఎఫ్ టీమ్ కూడా పెట్టేసి ఈ ప్లాస్టిక్ దాని మీద కానీ, రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయిన వాటికి కానీ, అక్కడక్కడ కన్స్ట్రక్షన్ డిస్మెంటరీ వచ్చి రోడ్డు మీద వేసేవారికి కానీ, సో చాలా వాటిని చూడొచ్చు అని చెప్పేసి ఇంకొక కొత్తగా ఏం పెట్టానంటే, ఈ ఫైర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా షిఫ్ట్లో డ్యూటీ చేస్తారు, కానీ అది ఎప్పుడైనా సమ్మర్లో ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకు వర్క్ ఉంటుంది కాబట్టి మిగతా టైంలో అంతా నార్మల్గా వాళ్ళు ఆఫీస్లో ఉంటుంటారు కాబట్టి వాళ్ళని కూడా ఈ డిఆర్ఎఫ్ టీమ్ కలిపేసి ఫీల్డ్ మీద తిరగడం వల్ల వ్యవస్థ అనేది కొంచెం చేంజ్ అవుతుందని చెప్పేసి
ఇట్లా ఇవన్నీ పంపడం జరిగింది. నెక్స్ట్ కొత్తగా రిక్రూట్ అయిన వార్డ్ ఆఫీసర్ కూడా మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏసీబీ వాళ్ళతో కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు కొత్తగా గ్రూప్ 4 ద్వారా వేల మంది అపాయింట్ అయ్యారు. సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ డ్యూటీస్లో కొన్ని మార్పులు చేయాలి, వాళ్ళకు అవినీతి అనే ఆలోచన రావద్దని చెప్పేసి, అవకాశం కూడా రావద్దని చెప్పేసి ఇవన్నీ తయారు చేశాను. సో వార్డ్ ఆఫీసర్ డ్యూటీస్ గురించి ఇదంతా నేను కూడా సో గవర్నమెంట్ పంపాను, ఇది అండ్ ఏసీబీ కూడా పంపాను. సో ఇలా నేను అవినీతి నిర్మూలన జరగాలి, వ్యవస్థ మారాలి, పథకాలు సర్వీసులు ప్రజలకు, పేద మధ్యతరగతి ప్రజలందరికీ అందాలని ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి నేను ఒక్కటిని ఏది చేయలేను, కాబట్టి మీ సలహాలు సూచనలు కావాలి, మీ సపోర్ట్ కావాలని చెప్పేసి నేను ఇదంతా చేయడం జరుగుతుంది. సో మన దేశంలో రాష్ట్రంలో 90% ఉన్న మన పేద మధ్యతరగతి ప్రజలు వారి సమస్యలు సాల్వ్ చేయడానికి, వారే ఆలోచించి సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి, అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు సర్వీసులు పొందాలని కోరుకుంటూ, సిస్టమ్ మారాలని ప్రయత్నం చేసే నాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన దేశం అభివృద్ధి చెందాలి, తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ, జై తెలంగాణ, జై భారత్, జై హింద్.